జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ మాట్లాడుతూ ఆగస్టు 15 తారీఖున అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం నియోజకవర్గం ఆనందించదగిన విషయం. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్న క్యాంటీన్లో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానులు దీనిపై చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశాం. 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ కమిషనర్ దీనిపై పునరాలోచన చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటం అన్న క్యాంటీన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గం అండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ అన్న క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండా పట్టుకుని తిరిగాం. మేము ఏ సమస్య వచ్చినా సరే ప్రజలకు మేము కనిపిస్తాం. దాని మీద అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అన్న క్యాంటీన్లో లేదని. దాని గురించి మేము ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ డిప్యూటీ ఎన్నో బాధ్యతలు ఆయన నెత్తిమీ ఆయన ఫోటో, ఆయన అన్న క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని ప్రతాప్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం. ఈయన ఇవాళ రాష్ట్రం అన్న కేంద్రం అన్న రావడం కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మేమేం ఆయన ఫోటో చాలామంది ఏమనుకుంటున్నారు, ఏమీ లేదు ఇందులో, ఇది మా కుటుంబ సమస్య. మన కుటుంబంలో ఇప్పుడు పిల్లడు ఏదో అడుగుతాడు, మనకి మనం కొంటాం. అలాగే మా కుటుంబం సమస్య కాబట్టి నేను మా కుటుంబాన్ని మేము అడుగుతున్నాం అంతే తప్ప వేరేదేమి కాదు. జై జనసేన. తప్ప వేరేదేమి కాదు. జై జనసేన. మంత్రి ఆర్థిక మంత్రి లాగలాగేశారు.